హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో చికెన్ కర్రీని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో ఉంది. ఇలా చికెన్ కర్రీని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీ, పూరి, రోటీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా తయారు చేసుకునే ఈ చికెన్ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్లోని వీడియోస్ ఉన్నాయి, చూడని వారు ఎవరైనా ఉంటే చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు ఈ చికెన్ కర్రీకి కావాల్సినవి చూసేద్దాం. 1/2 kg చికెన్ని ఇలా తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మరొక ప్లేట్లోకి 4 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలి, 4 పచ్చిమిర్చిని, 2 కరివేపాకుని ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ముందుగా ఒక కడాయిని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చిని వేసి వేపించుకోవాలి. అవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని దూరగా వేపించుకుందాము. ఇలా వేపించుకుంటున్నప్పుడు 1 స్పూను అల్లం పేస్ట్ను కూడా వేసి ఇవన్నీ కలిసేటట్టు కలుపుకుంటూ వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా అల్లం పేస్టు దీంట్లో వేసి వేపడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది మాడిపోకుండా ఈక్వల్గా, అలాగే అల్లం పేస్ట్ కూడా మాడిపోకుండా ఉల్లిపాయలు అలాగే అల్లం పేస్ట్ కూడా ఈక్వల్గా వేగి మనకి కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ ఉల్లిపాయలతో పాటు అల్లం పేస్ట్ కూడా చక్కగా వేగుతుంది. ఇక్కడ వచ్చేసి నాకు గిన్నె చిన్నగా ఉంది కాబట్టి వేరొక గిన్నెలోకి మార్చుకుంటున్నానండి. ఇలాగ ఎడల్పాటి గిన్నెలోకి ఇప్పుడు మరొక గిన్నెలోకి వేసుకున్నానండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి కలర్తో ఎగిపోయినాయి కదా. ఇప్పుడు చికెన్ కూడా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ వేసేసుకుని ఒకసారి ఇలా కలుపుకొని 1 నిమిషం వేగిన తర్వాత దాంట్లోకి 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను కారము, 1 స్పూను సాల్ట్ వేసి అలాగే చూడండి ఇప్పుడు మనకి చక్కగా వేపించుకుందాము. అంతా కూడా కలిసేటట్టు కలుపుకుంటూ చికెన్కి ఈ కారము, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఇలాగా వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి, ఇలాగా వేపించుకున్న తర్వాత కాస్త వేగిన తర్వాత 1 స్పూను ధనియాల పౌడరు, అలాగే మీరు ఇక్కడ ధనియాల పౌడర్ బదులుగా కొత్తిమీర వేసుకునేటట్టయితే ధనియాల పౌడర్ని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు 1 స్పూను చూడండి, మీరు తినేదాన్ని బట్టి చికెన్ మసాలాని, ఇది కొన్న మసాలానండి, అందుకే మీకు కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇది కొన్న చికెన్ మసాలా అనమాట. ఈ చికెన్ మసాలాని వేసుకుని అంతా కలిసేటట్టు కలుపుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్లోంచి వాటర్ బయటకు వస్తే మనకి చికెన్ అనేది ఏగిపోయిందన్న సూచనగా వాటర్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు మనము వాటర్ వేసుకోవాలి. చూడండి, ఈ చికెన్ వచ్చేసి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చక్కగా చికెన్ అనేది ఫ్రై అయ్యింది కదండి. ఎగిన ఈ చికెన్లోకి ఇలాగ తగినంత వాటర్ వేసుకుందామండి. 1 పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకుందాము. ఎందుకంటే మనకి కుక్కర్లో రెడీ చేస్తే వాటర్ తక్కువ పడుతుంది కాబట్టి తక్కువ వేసుకుంటాము. ఇప్పుడు మనం గిన్నెలో తయారు చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది ఇలాగ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. ఉడికిన కర్రీని ఇప్పుడు మరింత టేస్టీగా రావాలంటే మరొక గిన్నెని తీసుకుని ఇలాగా దీంట్లోకి కొద్దిగా అల్లం పేస్టు చూడండి, ఇలా ఈ గిన్నెలోకి ముందుగా 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా వేయడం వల్ల ఈ కర్రీకి మరింత టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా అల్లం పేస్ట్ వేసి ఇలా వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత 1/2 స్పూన్ కారము, కొద్దిగా గరం మసాలా, 1/2 స్పూను గరం మసాలా వేసుకుని ఇలాగా కొద్దిగా వేయించుకోండి. 1 సెకండ్లోనే వేగిపోతుంది మనకి కారము, మసాలా అనేది. ఇలా వేగిన దీంట్లోకి మనం ఉడికించుకున్న ఈ చికెన్ వేసి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుని 1 నిమిషము ఇలాగా వేయించుకోవాలి మసాలాతో పాటు. చూడండి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇలా కలర్ రావాలంటే ఇలాగ వేయించుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల. చూడండి, ఇప్పుడు మనకి స్టవ్ ఆపేసుకుని దీంట్లోకి మూత పెట్టేసుకుని కొత్తిమీర ఉంటే కొత్తిమీరని వేసుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చక్కని కర్రీ మంచి సువాసనతో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి కర్రీని ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ వచ్చేసి
రైస్, చపాతీ, పూరి, రోటీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి బ్యాచిలర్ల వరకు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలాగా ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ కర్రీని తిన్న వాళ్ళు అస్సలు మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్గా తయారు చేసుకుని ఈ చికెన్ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు కావాలంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని కొత్త రెసిపీల కోసం.